తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖలో ఏం జరుగుతోంది? ఢిల్లీ వేదికగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖకు సంబంధించి అధ్యక్షుడి రేసులో పలువురు ప్రముఖుల పేర్లు వినపడటం, ఢిల్లీ వేదికగా ఈ అధ్యక్ష రేసుకు సంబంధించి కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవటం, పోటీ పెరగటం, దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా రకరకాలైనటువంటి సమీకరణాలతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్ష పదవి రేసులోకి ఒక ముగ్గురు వ్యక్తులు అయితే కీలకంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఎవరి లెక్కలు వారివే, ఎవరి సామాజిక సమీకరణాలు వారివే. దీనికి సంబంధించి ఇటీవల మేమంతా కలిసే ఉన్నాం, ఐక్యంగా ఉన్నాం, ఇది ఢిల్లీ పెద్దలకు చాటి చెప్పేందుకు బండి సంజయ్, ఈటల మరొక నేత కలిసి ఈ నేపథ్యంలో ఢిల్లీకి కొన్ని సంకేతాలు పంపించారు. మేమంతా కలిసికట్టుగా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, నితిన్ నబీన్ చెప్పినటువంటి మాటలు కావచ్చు, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మేమంతా కలిశాం అనేటువంటి మాట. ఎస్, ఆ కలిసినటువంటి మాటకు సంబంధించి అసలు బీజేపీ శాఖకు సంబంధించి అధ్యక్షుడిగా ఎవరుంటే వీరంతా కలిసి ఉంటారు, అలాగే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, తెలంగాణలో కమల దళం ఒకంత స్పీడ్ పెంచిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా అధ్యక్ష రేసులో మేము ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురులో ఎవరిని సెలెక్ట్ చేసినా ఓకే, కానీ ముందుగా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాటికి. కానీ ముందు జిహెచ్ఎంసీలో మనం ఆధిపత్యాన్ని చాటుకొని కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి ముందడుగేస్తోందని చెప్పాలి. చూడాలి మరి ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతుందా, లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతుందా, లేకపోతే నేను కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖను సమర్థవంతంగా నడపగలను, అలాగే కేంద్రంలో నాకు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి, నేను ఏదైనా శాఖ కోసం తెలంగాణ కోసం చేయగలను, ఇది ధర్మపురి అరవింద్ పదే చెప్తున్నటువంటి మాట. మరి ఈ ముగ్గురులో ఎవరు సమర్థులని అధిష్టానం నిర్ణయించబోతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కీలకంగా ఒక ముగ్గురు నేతల మధ్య తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్ష సీట్ అనేది ఒకంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. మరి ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? అసలైనటువంటి బీజేపీ నాయకులకే ఇవ్వాలి అని ఇద్దరు వైపు ఉన్నటువంటి వర్గం, వలస వచ్చినటువంటి వ్యక్తులకు ఇస్తే మాత్రం పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. పైకి కలిసిపోయారు కానీ అంతర్గతంగా మరోలా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆచితూచి ఈ అంశం మీద అడుగేస్తేనే బాగుంటుంది. గతంలో జరిగిన పరిణామాలు కూడా బేరీజు వేసుకొని ఫస్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికల్ని మనం టార్గెట్ చేసుకుందాం, తర్వాత ఏదైనా అనేటువంటి ధోరణిలో కేంద్రం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ వినబడతా ఉంది. బీజేపీ పార్టీలో జోష్ పెరిగింది అనేది మాత్రం కన్ఫామ్ గా ఈ 2-3 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. అసలు దీనికి ప్రధాన కారణం కూడా గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగించుకొని ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఎందుకంటే ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కీలక క్యాడర్ అంతా కూడా ఢిల్లీకి పోయింది. అసలు సమస్యలు ఏంటి, మొత్తం ఇప్పటి వరకు అసలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వాటన్నిటిని కూడా బేరీజులు వేసుకొని అక్కడ నితిన్ నబీ కావచ్చు, మోడీ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం సెట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికే బీజేపీకి ఇక్కడ తెలంగాణలో పాగా వేయాలి, పాగా వేయకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు రానున్నటువంటి ఈ 2-3 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో వాటిలో ఖచ్చితంగా మనం జెండా ఎగరవేయాలంటే ఒకటే నినాదం, ఒకటే లైన్ లో మనం అందరం వెళ్ళాలి అనేది అధిష్టానం నిర్ణయించింది గతంలో. అయితే దానికి మేము కట్టుబడే ఉన్నాము అనే దానికి నిదర్శనం కూడా మనం 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం. మురళి, మొత్తం కూడా బండి సంజయ్ కావచ్చు, ఈటెల కావచ్చు, వేరే మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కావచ్చు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అలాగే ధర్మపురి అరవింద్, ఏదైతే రఘునందన్ రావు, వీళ్ళందరూ కూడా అక్కడ మరి ఒకటిసారి ఏకం అవ్వడం, వీళ్ళందరూ కూడా అధిష్టానంతో చర్చించడం, లేదు మేము తెలంగాణలో ఇక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు అధిష్టానానికి హామీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇటీవల కొద్దిగా ఏదైతే బండి సంజయ్ విషయంలో అలాగే ఈటల రాజేందర్ విషయంలో కొంత వైర్యం నడిచింది అనేది కూడా కొంత ఈనాడే పరిస్థితి కనబడుతుంది. దానికి కూడా చెక్ పెట్టారు ఇటీవల కాలంలో. సో ఇప్పుడు ఓన్లీ ఫోకస్ జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే రకంగా అంటే రామచంద్రరావు బాగానే వర్క్ చేస్తున్నారు, కానీ ఇదే రకంగా
పటిష్టంగా ఉంటే మనం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కానీ దాంతో పాటు వచ్చే ఎలక్షన్స్ లో ఇక్కడ తెలంగాణకు సంబంధించి బీజేపీ జెండా ఎగురుతుందా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నితిన్ నబీ కావచ్చు, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా పుంజుకుంటే గనక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్స్ లో మనం విజయం సాధిస్తాం అనేది కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అటు అధిష్టానం. కానీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనేది మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ గా ఉంది పరిస్థితి. సో ముగ్గురు నేతలను చాలా పరీక్షిస్తా ఉన్నారు. పాదంగా ఉన్నటువంటి అంటే బండి సంజయ్ గతంలో చేశారు. బండి సంజయ్ ఉన్నప్పుడు దాదాపు 4 కార్పొరేటర్లు ఉంటే సో 44 కార్పొరేటర్లకు తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్కి ఉంది. తద్వారా మరి ఆయనకి సత్య అగ్రెసివ్ పాలిటిక్స్ తోనే అంతా కూడా సాధ్యం అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, వీరిద్దరు అగ్రెసివ్ గా పాలిటిక్స్ చేయడంలో దిట్ట. మనం గతంలో కూడా చూసాం. బండి సంజయ్ ఒకానొక సమయంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతోంది, ఒక టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది అనేటువంటి దాని నుంచి తనను తప్పించిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. అలాగే ఈటెల రాజేందర్ విషయంలో కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ పోతారు, కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అగ్రెసివ్ పాలిటిక్స్ తో వెళితే తప్ప జనాల్లోకి ఆ స్థాయిలో బలంగా వెళ్ళలేమనేటువంటి మాట. అలాగే జెన్జీ యూత్ని పర్టికులర్ గా మీరు టార్గెట్ చేసుకోవాలనేటువంటి ఒక అంశానికి సంబంధించి కూడా కేంద్ర నాయకత్వం ఈ కోణంలో కూడా ముందడుగు వేయబోతోంది అనేటువంటి మాట. మనం మృదువుగా వెళితే మాత్రం కుదిరేటువంటి పరిస్థితులు లేవు. జెన్జీ యువతను ఆకట్టుకోవాలంటే ఫటాఫట్ అలాగే అగ్రెసివ్ రాజకీయాలే మనకు ఉండాలి. కాబట్టి ఆ ఇద్దరు వైపే మొగ్గు చూపుతోంది అనేటువంటి మరొక అంశం కూడా. మురళి, ప్రధానంగా ఇక్కడ ముగ్గురిని కూడా అంటే గతంలో పనిచేసినటువంటి బండి సంజయ్కి ఇస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నారు. దాంతో పాటు మొన్న ఏదైతే నిజామాబాద్ కు సంబంధించి దాదాపు కొద్ది దూరంలో ఒక మేయర్ పదవిని కోల్పోయారు అరవింద్ కూడా. నిజామాబాద్ లో కీలక నేతగా ఉన్నారు. నిజామాబాద్ కు సంబంధించి అంటే సర్పంచ్ కు సంబంధించినటువంటి సీట్లు కావచ్చు, మొన్న ఏదైతే జరిగినటువంటి ఎలక్షన్ లో విజయం కావచ్చు, ఇవన్నీ కూడా ధర్మపురి అరవింద్ కు ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అగ్రెసివ్ గా మాట్లాడడం కావచ్చు, ఆ కంటెంట్ మాట్లాడడం కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించడం కావచ్చు, పసుపు బోర్డుకు సంబంధించి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు ధర్మపురి అరవింద్ కు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇవన్నీ చేశారు కాబట్టి సో ఆయన నిజామాబాదే కాదు రాష్ట్రాన్ని కూడా చూసుకోగలడం అనేది ఒకటి ఉంది. దాంతో పాటు ఈటెల రాజేందర్ కూడా, ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో జిహెచ్ఎంసీకి ఆయన ఎంపీగా మల్కాజ్గిరికి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇక్కడ కీలకంగా మారున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈటెల రాజేందర్ అంటే తెలియని వారు లేరు. సో ఆయన సౌమ్యుడైనా గతంలో మనం చూసినాం. సో కేసీఆర్ పరిపాలనలో కూడా సో టాప్ 2 లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈటెల రాజేందర్ అనే పేరు వినబడ్డది. సో ఇప్పుడు ఆయన పేరు కూడా పరీక్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది, గతంలో పలు శాఖలకు పనిచేసిన. జాతీయ పార్టీలో కేంద్ర నాయకత్వం దగ్గరికి ఈజీగా యాక్సెస్ ఉన్నటువంటి వారైతే బాగుంటుంది అని రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా ఒకంత ప్రతిపాదనలు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. అందరూ ఢిల్లీలో ఆ స్థాయిలో కూడా కీలక నేతల్ని కలిసినప్పుడు కూడా వెలుబుచ్చినటువంటి అంశం ఇది అని కూడా పర్టికులర్ గా కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కదా. అంటే మొత్తం మీద దాన్ని ఎలా చూడొచ్చు అంటే ప్రధానంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్, మొన్నటిదాకా క్యాడర్ కి కొంత భయం ఉండేది. అంటే మా నేతలకే సయోధ్య లేదు అనే భయం ఉండేది. ప్రస్తుతం ఆ భయం అనేది మొత్తం దొలిగిపోయింది. చాలా జోష్ వచ్చింది బీజేపీ క్యాడర్ లో. కొత్తగా మరి మేము ఖచ్చితంగా ఇప్పుడు గెలుస్తామనే ధీమాతో బీజేపీ క్యాడర్ పనిచేస్తా ఉంది. వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నాయకులు కావచ్చు, చాలా ఉత్సాహంతో ఇప్పుడు మనం బయట ఎవరితో అయినా మాట్లాడినా కానీ చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు. గతంలో ఈ సిచ్యువేషన్ లేకుండే. సో వీళ్ళందరూ కూడా కొట్లాట్లు, పంచాయతీ ఎవరి వర్గం వారకు అన్నట్టు ఉంటుండే. సో ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోయింది. సో ఈ ప్రధానంగా ఈ ముగ్గురిని అధిష్టానం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అటు జాతీయ రాజకీయాల ఇటు రాష్ట్ర రాజకీయాల పక్కన పెడితే 2029 ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం గెలవడమే ప్రధాన ఎజెండా. దానికి సంబంధించి ఎవరిని పెడితే బాగుంటుంది అనే దానిపైన నితిన్ నబీ కావచ్చు, అమిత్ షా కావచ్చు చాలా కీలకంగా పరీక్షిస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనబడతా ఉంది. ఆ స్థాయిలో రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే దాదాపు ఒక 2-3 నెలల్లోనే మరి ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి సో వ్యూహాన్ని చాలా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమైనారు ఇటు నితిన్ నబీ కావచ్చు, అమిత్ షా కావచ్చు. చూడాలి ముగ్గురిలో ఎవరికి మరి ఎందుకంటే గతంలో పగ్గాలు చేపట్టినటువంటి బండి సంజయ్కి ఇస్తారా, లేకపోతే అగ్రెసివ్ ఇంటెంట్ ఉన్నటువంటి అరవింద్కి ఇస్తారా, లేదు అనంటే రాష్ట్ర
సిస్టమ్ అటు ఏదైతే గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రం అంతా తెలిసిన వ్యక్తి కాబట్టి సో మరి ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు కాబట్టి సో మరి ఆయనకి ఇస్తారా, ఆయన అనుభవం అంతా యూజ్ చేసి కూడా అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ బేరీజులు వేస్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది కొంత హాట్ టాపిక్ గా ఉన్న పరిస్థితి కనుక తెలంగాణలో మాత్రం బీజేపీ కొంత జోష్ లో కనబడతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ శాఖకు సంబంధించి కాన్సన్ట్రేట్ చేసింది. నితిన్ నబీన్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు, ఒకంత అంతర్గతంగా క్లాస్ పీకారు అనేటువంటి మాటకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేమంతా కలిసే ఉన్నాం, మాలో ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా కానీ కలిసికట్టుగా పనిచేస్తామనేటువంటి ఇండికేషన్ ఇచ్చినప్పటికీ కూడా కింది స్థాయి కేడర్ విషయంలో ఢిల్లీకి చేరుకున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంత కీలక నేతలు కూడా కొన్ని ప్రతిపాదనలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఎవరి వైపు మొగ్గు చూపితే రాబోయే అంటే మొదటగా మనం ఫేస్ చేసేది అధ్యక్ష మార్పు అనంతరం ఇమీడియట్ గా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు. తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం సత్తా చాటితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రభావం చూపించవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి, అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా చెక్ పెట్టవచ్చు అనేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే గతంలో జిహెచ్ఎంసీలో ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభావం చూపగలిగిందో, సో మరింతగా కూడా అగ్రెసివ్గా పనిచేస్తే జిహెచ్ఎంసీని కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనేటువంటి ఆలోచనలు అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది. చూడాలి, కీలకంగా అధ్యక్షుడి ఎన్నికైతే మారేటువంటి అవకాశం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది కేంద్ర నాయకత్వం, ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయనేది చూడాల్సి ఉంది.